క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. స్నేహితుల కొరకు పూట పొరటం ఎంత ప్రమాదకరమో, అలాగే సోమరితనం ఎంత దౌర్భాగ్యమో. ఇక దుష్టత్వం యొక్క స్వభావం, వేశ్య సాంగత్యం ద్వారా మిగిలే దరిద్రత, ఇలాగ అనేక అంశాలని వివరిస్తుంది ఈ అధ్యాయం. అయితే ప్రాముఖ్యంగా ఇందులో 6 నుండి 11 వచనాల్ని మనం ధ్యానం చేయబోతున్నాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. ఇలా చదువుతున్నప్పుడే లేదా చెప్పబడుతున్నప్పుడే ఎంతో ఆశ్చర్యం కలుగుతోంది. మనకంటే గొప్పవారిని చూపించి ఒక మాదిరిగా పెట్టి వారి ద్వారా ఏదైనా నేర్చుకోమని సలహా ఇస్తే ఫాలో అయ్యేదానికి కూడా మనం ఇష్టపడగలుగుతాం. అయితే ఏమాత్రం పోల్చదగని, ఎన్నిక లేని ఓ చిన్న ప్రాణి అయినటువంటి చీమ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయంలో యోబు అంటాడు 7వ వచనంలో, ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. ఈ సృష్టిలో దేవుడు కలుగజేసినటువంటి అనేక జీవులలో ఓ చక్కటి క్రమశిక్షణ, జ్ఞానాన్ని దేవుడు పొందుపరిచాడు. మీరు ఆకాశంలో పక్షుల ప్రయాణాన్ని గమనించారా? అవి ఎంత క్రమశిక్షణగా, గుంపులు గుంపులుగా ఒక చక్కటి వి ఆకారంలో లేదా ఒక బాణం గుర్తులాగా అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఒకే నిలువు వరుసగా ఎప్పుడు అవి ప్రయాణం చేయడం మనం చూడం. ఇందులో కూడా ఎంతో ఐక్యత, ఎంతో జ్ఞానం ఉన్నది. ఎదురుగా వస్తున్నటువంటి బలమైన గాలులను తట్టుకుంటూ సులువుతరంగా అవి ప్రయాణం చేసేదానికి వీలుగా అటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తాయని అందులో సైన్స్ ఉందని చెబుతున్నారు. మరి వాటికి అంతటి జ్ఞానం ఎక్కడిది? మీరు అడవిలో కూడా జంతువులను చూడండి. ఏ జాతి జంతువు ఆ జాతితో కలిసి గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఉంటాయి. కేవలం మనిషి మాత్రమే ఎందుకో ఒకరిద్దరి కంటే ఎక్కువ మందితో స్నేహంగా ఉండలేకపోతున్నాడు, ఐక్యత కొనసాగించలేకపోతున్నాడు, ఎక్కువగా వేరుగా ఉండగోరుతున్నాడు. సామెతలు 18వ అధ్యాయం 1వ వచనం అంటుంది, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు, అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని. మనం ఈ చీమల్ని గమనిస్తున్నప్పుడు క్రమంగా చక్కగా అవి నడుస్తూ మనకు కనబడతాయి. వాక్యం అంటుంది, వాటికి న్యాయాధిపతి లేడు, వాటికి పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. అయినను అంత చక్కటి జ్ఞానాన్ని అలాగే ముందు చూపునవి కలిగి ఉన్నాయి. ఈ అధ్యాయంలోని 8వ వచనాన్ని మీరు గమనిస్తే, అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఈ రోజున మనిషి అన్నీ పరిశీలిస్తూ అనేక సంగతులు నేర్చుకుంటూ, చీమలు పెట్టినటువంటి పుట్టలు, వాటి లోపల ఎన్ని గదులుగా, ఎన్ని అంతస్తులుగా, ఒకవేళ నీరు ప్రవహించినా ఆ ధాన్యం పాడవకుండా అసలు అద్భుతకరమైనటువంటి విషయాలు మనిషి కనుగొనగలుగుతున్నాడు. ధాన్యము సమృద్ధిగా దొరికే కాలంలో వాటిని భద్రపరుచుకొని, ధాన్యము దొరకని కాలంలో అనానుకూలమైన పరిస్థితుల మధ్యలో ఆ ధాన్యాన్ని వాడేంటి ఒక గొప్ప జ్ఞానం. ఇక అంశం ఏంటంటే, పక్షుల కన్నా, జంతువుల కన్నా, మరి దేనికన్నా కూడా మానవుణ్ణి దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా కలగజేశాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం అదే మాట్లాడుతుంది. అయితే మనుషుల్లో ఆ శ్రేష్టత ఎక్కడ కనబడుతుంది? ఈ రోజున ఆహారం కాని దాని కొరకు రూకలు ఖర్చు పెడుతూ అనేకులు దరిద్రులుగా కుటుంబాలని పేదరికంలోకి నెట్టివేయడం లేదా? అనవసరమైనటువంటి ఆడంబరాలకు ఖర్చులు చేస్తూ, చెడ్డ అలవాట్లకు డబ్బును దారపోస్తూ కుటుంబాలని పేదరికంలోకి నెట్టివేయడం లేదా? ఓ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఆ కుటుంబం కొరకు ప్రయాసపడి, కష్టపడి పని చేస్తున్నారు? అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు తెస్సలోనిక పత్రిక 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 10వ వచనంలో అంటున్నాడు, ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితివి కదా అంటున్నాడు. ఈ మాటను యవనస్తులు ఎంతమంది తీసుకోగలుగుతారు? సోమరితనం అనేది కేవలం ఆ వ్యక్తికి మాత్రమే కాదు, అతని మీద ఆధారపడిన ఆ కుటుంబానికి కూడా ప్రమాదమే. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 9వ వచనం, సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెం నిద్రించేదనని, కొంచెం కొనికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుకొనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఈ లోకంలో ఎందరో ఐశ్వర్యవంతులు ఉన్నారు, ఎందరో దరిద్రులు ఉన్నారు. ఓ బలమైనటువంటి కారణాన్ని పక్కన పెడితే అందరి ఎదుట ఒక రాత్రి, ఒక పగలే ఉంటుంది. అందరికీ 24 గంటల సమయం ఉంటుంది. అయితే తన పనిలో నిపుణత గలవాన్ని మనం గమనిస్తే వానికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది.
సామెతలు 10:4 రాయబడింది, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. గతంలో మనం ధ్యానం చేసినట్టుగా జ్ఞానము బుద్ధి లేకుండా పుట్టడం నీ తప్పు కాదు, జ్ఞానం లేకుండా మరణించడం నీ తప్పు. అలాగే పేద ఇంట్లో లేదా పేదవానిగా నువ్వు పుట్టడం నీ చేతులు లేదు, అది నీ తప్పు కాదు. కానీ అదే స్థితిలో నువ్వు మరణించడంలో ఎంతో కొంత నీ తప్పు లేకపోలేదు. శ్రద్ధ కలిగి పనిచేసి దేవుని దీవెన పొందుతూ నీ స్థితిగతులను మార్చుకునే అవకాశం పుష్కలంగా ఉంది. మీకు మంచి మాట నేను జ్ఞాపం చేస్తాను. సామెతల 14:4 చూడండి, ఎంత ఆలోచింపజేసేటువంటి సందేశాత్మకమైనటువంటి వచనం ఇది. ఎద్దులు లేని చోట గాథ యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. ఏంటి దీని అర్థం? ఎద్దులు బహుగా ప్రయాసపడే చోట విస్తారంగా ధాన్యం ఉంటుందట. చాలా వరకు కష్టపడి సంపాదించాల్సినటువంటి సమయంలో విశ్రాంతి పొందేవారు విశ్రాంతి తీసుకునే సమయంలో అనగా వారి యొక్క వృద్ధాప్యంలో కష్టపడుతూ మనకు కనపడతారు. రాబోతున్నటువంటి కాలానికి మంచి పునాది వేయబడినట్లుగా ఇప్పుడు కష్టపడాల్సినటువంటి సమయంలో నువ్వు కష్టపడ్డావు అనుకోండి, వృద్ధాప్యంలో నువ్వు నెమ్మదిగా బ్రతికే అవకాశం ఉంది. ప్రత్యేకంగా దేవుని పిల్లలకు ఉండాల్సిన లక్షణం ఏంటి? బద్ధకము, అశ్రద్ధ, సోమరితనము. ఇది గాడ్స్ నేచర్ కానే కాదు. నేను రక్షణ పొంది మారు మనసు పొందాను లేదా వాక్యానుసారంగా జీవిస్తున్నాను అనేవాడు సోమరి అంటే వాని రక్షణ కూడా ప్రశ్నార్థకమే. మీరు పనిచేస్తున్నటువంటి స్థలాల్లో, ఆఫీసులో మీరు గమనించండి, శ్రద్ధగా పనిచేసేవాడు ప్రమోట్ అవుతుంటాడు. సోమరిగా ఉండేవాడు ఎప్పటికీ వెట్టి పనులు చేస్తూనే ఉంటాడు. ఏదేమైనా లేఖనం చెబుతున్నట్టుగా చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. దేవుడి కృప మీకు మెండుగా దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.